అందరికీ నమస్కారం. ఈరో ఈరోజు పూరి జగన్నాథుని రథయాత్ర ప్రారంభం కానుంది. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణువు జగన్నాథుడిగా కొలువుదీరి సుభద్ర బలభద్రులతో కలిసి దర్శనమిచ్చే అరుదైన క్షేత్రం పూరి జగన్నాథుని ఆలయం. ఈ స్వామికి ఏడాదికి ఒకసారి అంగరంగ వైభవంగా రథయాత్ర నిర్వహిస్తారు. అనగా ఆషాఢ శుద్ధ విదియ నాడు ఆ పర్వదినం ఆరంభం అవుతుంది. జగన్నాథుడు తన తోబుట్టువులతో కలిసి ప్రధాన ఆలయాన్ని వీడి గుండీచా క్షేత్రాన్ని చేరుకుని మళ్ళీ తిరిగొచ్చే ఈ వేడుక ఈసారి జూన్ 27తో మొదలయ్యి జూలై 5 వరకు ముగుస్తుంది. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 20 లక్షల మంది పైగా భక్తులు వస్తారని అంచనా. గురువారం పూరిలో రథయాత్రకు సంబంధించి జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, దేవి సుభద్ర దర్పదళం రథాలు అందంగా ముస్తాబయ్యాయి. శ్రీక్షేత్రంలో గర్భగుడిలో భక్తులకు నేత్రపర్వం చేసే ముగ్గురు మూర్తులను పెంచిన తల్లి గుండీచా దేవి ఆలయానికి చేరుకోవడం ఆనవాయితీ. భారతదేశ ప్రముఖ క్షేత్రాల్లో రథయాత్ర ఉత్సవ విగ్రహాలు ఊరేగిస్తారు. పూరిలో దీనికి భిన్నంగా మూలధారు విగ్రహాలనే రథాలపై ఉంచి రథయాత్ర నిర్వహించడం విశేషం. ఈ వేడుకలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది ప్రజలు వస్తున్నారు. కన్నుల విందుగా